నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ పైన బిల్లు పార్లమెంట్లో పెట్టబోతున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే అసలు దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరిగిపోతుంది, అసలు ఈ బిల్లును వ్యతిరేకించాలి అంటూ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్లో వాస్తవం ఉందా, అసలు ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా మంది మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందితే మహిళలకు ఒక గుర్తింపు వస్తుంది, మహిళా సాధికారిత సాధించినట్టే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు సార్. మరి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా మంది దీన్ని మోదీ గారిని వ్యతిరేకించండి అంటూ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉందండి. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మూడు కలిపి ఉన్నాయి. ఈ బిల్లు ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టింది. ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టిన బిల్లుని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం ఎంత వ్యతిరేకిస్తుంది? అసలు వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉందా, వాళ్ళ బుర్ర ఉందా? అసలు ఆ మాట నడకూడదు. అంటే చంద్రబాబు గారే పెట్టాడు బిల్లు, ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టిందంటే చేత దాని గురించి అలా మాట్లాడే సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే మహిళా సాధికారత. డెఫినెట్గా డీలిమిటేషన్ విషయంలో కొంతమంది కొన్ని అనుమానాలు ఉండొచ్చు. అంటే జనాభా ప్రాతిపదికన పెడితే నార్త్లో జనాభా ఎక్కువ ఉన్నారు, నార్త్తో పోల్చుకుంటే ఆ వారా దక్షిణాదిని పెరగలేదు జనం అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఒకానొకప్పుడు ఈ దేశ జనాభా ఎక్కువైపోతుంది బాబోయ్, జనాలు తగ్గించుకోండి అని చెప్పి ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఎర్ర త్రికోణం అని చెప్పేసి ఆ నిరోధ ప్యాకెట్లకు ప్రచారం చేసేవారు. ఇద్దరు లేక ముగ్గురు, అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ, ఇద్దరు లేక ముగ్గురు ఉండాలనేవారు. తర్వాత వీ టూ అవర్స్ టూ అని చెప్పేసి మేమిద్దరం మాకిద్దరం అనేటువంటి చెప్పారు. అది తర్వాత చాలామంది ఏం చేశారంటే అది దక్షిణాదికి వచ్చేటోడికి ఒక్కరితో సరిపడేస్తున్నారు. అలాగే ఆటోమేటిక్గా ఇది ప్రాసెస్ 25-30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి జరిగేటోడికి అలా మెల్లమెల్లగా జనాభా తగ్గింది. ఉత్తర భారతదేశంలో అటువంటి కండిషన్లు ఏమి లేవు. వాళ్ళు సంతానం ఉంది, ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా. కొన్ని మతాల్లో అయితే ఆపరేషన్లు అయి చేయించుకోకూడదు అనేటువంటిది ఏదో ఉందేమో. మరి బహుభార్యలు, బహు వివాహాలు, బహు సంతానం చాలా గ్యారంటీగా ఉంటుంది. వాళ్ళకి మనం అభ్యంతరం పెట్టాలి, ఇష్టం అది. అలాగే జనాభా పెంచారు. ఇప్పుడు ఏమంటున్నారు, జనాభా పెరగంటే పెంచంటారు బాబు. మనిషి ఒక వనరుగా భావించే పరిస్థితి కాబట్టి మనుషులు ఎక్కువ ఉన్న చోట అది అంతర్జాతీయ మార్కెట్ కూడా దారితీస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఇంత జనాభా ఉంది కాబట్టి ఇన్ని కంపెనీలు మన దగ్గరకు వచ్చి ఉంటాయి. ఇది మార్కెట్. ఇది ఇప్పుడు సపోజు నీకు వచ్చిన వ్యాపారం ఉందని ఏదైనా షాపు, మీ సమీపంలో ఒక తిరునాళ్ళు జరుగుతుందనుకో, ఆ తిరునాళ్ళకి వెళ్ళి నీ షాప్ పెట్టాలనుకుంటావు. ఎందుకు? అక్కడ ఎక్కువ జనం గ్యాదర్ అవుతారు కాబట్టి. అంటే మీరు రోజు మీ ఊళ్ళో 100 మంది మీ కొట్లోకి వచ్చారనుకో, తిరునాళ్ళకి వెళ్తే 1000 మంది టచ్ చేస్తారు. కాబట్టి కొంచెం వ్యాపారం ఎక్కువ అవుద్దని. అలాగే భారతదేశం అనేటువంటిది పెద్ద సంత ఈ ప్రపంచానికి. పక్కన ఇంత పెద్ద సంతలా ఉన్న చైనా కూడా మన దగ్గర అమ్ముకోవడానికి చూస్తుంది అన్నీ వాళ్ళ వస్తువులు. అలాగే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వాళ్ళ వస్తువులు మన దేశంలో అమ్ముకోవడానికి చూస్తారు. కాబట్టి మన దేశం అంటే వాళ్ళకి బలవంతంగా ప్రేమ కూడా ఉంటుంది. మామూలుగా ప్రేమ ఉన్నా లేకపోయినా బలవంతంగా మనం బాగుండాలని కోరుకుంటారు వాళ్ళు. దాన్ని గమనించిన తర్వాత మానవ వనరులు కూడా, మనిషి అనేటువంటిది ఒక శక్తి, అతను ఒక ఆయుధం. కాబట్టి ఇటీవల కాలంలో మానవ వనరులు ఉండాలనేటువంటిది ఇప్పుడు మనకి ఇంట్లో పనికి కానీ లేకపోతే ఎక్కడన్నా పనికి కానీ మనుషులు దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది మనకు. ఇప్పుడు సౌత్లో ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం. అందుకనే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, నార్త్ నుంచి, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి చాలామంది తెచ్చుకుంటారు. అన్ని సర్వీస్ రంగంలో అంతా వాళ్ళే వచ్చి చేస్తున్నారు. ఇక్కడ నిర్మాణ రంగంలో, సర్వీస్ రంగంలో, హోటల్స్లో అన్ని చోట్ల కూడా వాళ్ళే వచ్చి పనిచేస్తున్నారు. మన వైపున మనుషులు తక్కువైపోయారు. చాలా చాలా టైట్గా ఉంది ఇక్కడ మనుషులతో. అందుచేత మనుషులు మనకు సంతానం పెంచుకోండి అది ఇది అని చెప్తున్నారు ప్రభుత్వాలు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానం ఉంటుంది అందరికీ. మరి మన జనం తక్కువ ఉన్నప్పుడు మరి మనం ఏం చేస్తాం? మరి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఇస్తే ఖచ్చితంగా సీట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. కానీ ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు 50% పెంచుతాం సీట్లు రీఆర్గనైజేషన్లో. 50%. ఇప్పుడు 20 ఉన్నాయనుకో, ఇంకో 10 కలిపి 30 అవుతాయి. అలాగనమాట. దానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది? దానికి కూడా ఏమంటున్నారంటే సపోజు అక్కడ ఒక 80 సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, 40 పెంచితే 120 అవుతాయి వాళ్ళకి. మనకి ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, 25 ఉన్నాయి, వీళ్ళకి 33 ఎన్నో అవుతాయి, 38 ఎన్నో అవుతాయి. వాళ్ళు ఏకంగా 120 అయిపోతున్నారు. ఇప్పుడు 25 ఉన్నప్పుడు 80 ఉంటే 55 డిఫరెన్స్ ఇద్దరి మధ్య వ్యత్యాసం. వీళ్ళు ఇప్పుడు 38 అంటే 40 అనుకోండి,
120 అయితే 80 వ్యత్యాసం, అంటే 80 మంది ఎక్కువ ఎంపీలు ఉంటారు కదా. ఇలాంటి ఇక ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏమన్నా జరుగుతాయి. ఇక్కడ మనం ఏది మనం అనుకున్నట్టు అరగదో, ఎవడన్నా అన్యాయం చేయాలనుకున్నా చేయలేడు. అలాంటి అన్యాయం అయినా ఉంటే ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు ఇవాళ కొత్తగా ఈ అన్యాయాన్ని అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గారు భుజం మీద తుపాకీ పెట్టి కాలుద్దామంటే కుదరదు. పైగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన. ఎటు పరిస్థితుల్లో దానికి ఆయనే పెట్టారు బిల్లు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టిన బిల్లు ఆయన ఎలా వ్యతిరేకిస్తాడో బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేవాడికి. పైగా కొంతమంది అయితే ఈ భవిష్యత్తులో ఈ దక్షిణాదికి అన్యాయం చేసిన వాళ్ళలో ప్రముఖంగా చరిత్రలో నిలిచిపోతారంట. ఈ మాటలన్నీ మాట్లాడే వాళ్ళు ఎవరో అంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు వీళ్ళేం దోషం చేయలేదు, దేశానికి చాలా మేలు చేస్తారు వీళ్ళు. అసలు బుద్ధి జ్ఞానం ఉంది ఎవరికైనా మాట్లాడడానికి. పైగా మోడీ గారిని వ్యతిరేకించాలి, నిలదీయాలి. 2019లో చంద్రబాబు నాయుడు గారు నా రాష్ట్రం కావాలి, నా రాష్ట్రం బాగుండాలి అనుకున్నాడు. అప్పుడు విభజన హామీలు నెరవేర్చినందుకు ఖచ్చితంగా కేంద్రంతో ఫైట్ చేశాడు. అప్పుడు ఎంతమంది కలిసి వచ్చారు? ప్రజలు ఘోరంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. చూసాం కదా కళ్ళ ముందు ఈ చరిత్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలా ఓడించి ఇంట్లో కూర్చున్న పాపానికి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయింది. దాని ఫలితం, దాని కష్ట నష్టం ఎవడు అనిపించాడు? ఇవాళ దాన్ని మళ్ళీ సరిచేసి బాధ్యత మళ్ళీ ప్రజలు ఆయన కప్పచెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి వల్లే మహిళా సాధికారత సాధ్యమైందని చెప్పి విడుదల రజనీ దాంట్లోకి వస్తాను. ఇప్పుడు ఈయన మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన నానా బాధలు పడతా రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటే దేశం ఖచ్చితంగా బాగుంటుంది. దేశం కంటే కూడా నీ కొంపను సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇదిలో పేరెంటం చేసిపోయి నీ కొంప సరి చేసుకుని అప్పుడు కదా నువ్వు బయటికి వెళ్ళాలి. నీ కొంప సరి చేసుకుని ఆటోమేటిక్ దీనివల్ల దేశానికి లాభం వస్తుంది. ఆ పని మీద ఆయన ఉన్నాడు. దీన్ని మళ్ళీ చెడగొట్టి మోడీ గారు వాళ్ళు నేను ఈ బిల్లు పెట్టకూడదు, నేను వ్యతిరేకిస్తున్నాను, ఇలాంటి వేరు శాస్త్రాలు చేస్తే ఇలా చెప్పేవాడు ఎవరైనా చేస్తున్నాడా? వీళ్ళు అడగాల్సింది ఎవరినే? నిన్ను ఎన్డీఏ ఓడించింది జగను. ఎన్డీఏ కదా నిన్ను ఓడించింది. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం నిన్ను ఓడించింది. నీ సిగ్గు లేకుండా వాళ్ళకి ఎలా మద్దతు ఇస్తున్నావు నువ్వు అని అతను అడగాలి. ఏదైనా ఉంటే అతను చెప్తాడు, మహిళా సాధికారతని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. అంతేగాని వీళ్ళని ఎందుకు అడుగుతారు? వీళ్ళు ఏంటంటే ఉక్కపోత, ఉడుకుమోత్తనం, కడుపు మంట. వీళ్ళకి ఇప్పుడు వాళ్ళందరితో ఒకటే లెక్క. కొంతమందికి ఇలాంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా దక్షిణాదికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, దక్షిణాదికి ఇంకో 20 సీట్లు ఉంటే మాత్రం ఏం పీకేం మనం ఏంటండి, మనం ఏం పీకగలిగాం? దక్షిణాది నుంచి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఒక యాక్సిడెంటల్గా అయ్యాడైనా, అనుకోకుండా అయ్యాడు. తర్వాత ఎవడన్నా అయ్యాడా? అవన్నెవరో అవాళ్ళేటి వాళ్ళు ఇప్పుడు ఎన్ని సీట్లు పెరిగినా అవాళ అయిందా? మనకైనా బాగానే ఉన్నప్పుడు కూడా అయ్యామో మనం. ఎందుకంటే అది దాని లెక్క వేరే. అంతే. వాళ్ళు ఆంగ్లేయులు, మన భారతీయులు అనుకుంటారు. దాని నుంచి బద్దలు కొట్టి ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అంటే బయటకు వచ్చాడు ఆయన. తర్వాత మన ఉనికిని మనం కాపాడుకున్నాం. ఆ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మన వాళ్ళే మన కాళ్ళు నరికేశారు. నరికేసినప్పుడు తిరిగి మళ్ళీ పుంజుకుని ఆ సంక్షోభాలను ఎదుర్కొని ఇవాళ మళ్ళీ నిలబడింది పార్టీ. కనీసం ఈ ఆత్మగౌరవం, కాలరేగరత్వం మాట ఎందుకు ముందు మన ఇల్లు చక్కబెట్టుకుందారా బాబు, ఇతను చేసి మొత్తం విధ్వంసం చేయడం దాన్ని సరి చేసుకునే క్రమంలో కేంద్రం ఇవాళ డెఫినెట్గా మనం సహకరిస్తుంది. సహకరించన్నాడు చూద్దాం. ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి? మీకోసం ఎందుకు మీకోసం అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలో క్రూర స్వభావం, వెర్రితలలు వేసినప్పుడు, విచ్చలవిడిగా వీర విహారం చేసినప్పుడు ఈ నోళ్ళన్నీ నూనె మోసుకున్నాయి. ది సోకాల్డ్ ఇండి కూటమి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతి గురించి, రైతుల త్యాగం నుంచి, రైతుల నిరసన కార్యక్రమం గురించి, రైతుల మీద జరుగుతున్న దమనకాండ గురించి, పచ్చి బాలింత్రాలు పొత్తు మీద కడుపు మీద తనిన ఆ పశువు గురించి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడాల. ఇప్పుడు వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడాలి? ఈయన మాట్లాడడం మాకు ఇలాగే బాగుంది. కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తే చాలు, మాకు మా రాష్ట్రం బాగుండాలి. ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణతో ఆంధ్రతో పాటు తెలంగాణ బాగుండాలి. అంతే. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. కావాలంటే మేము చాలా బాగుంటే మా ఇంటికి వస్తే మీకు 2 ముద్ద పెడతాం. మళ్ళీ మేము మీ దగ్గర అడుక్కునే పరిస్థితి మాకు రాకూడదు. అలాంటి పరిస్థితి మీరు ఏం చేశారో చూసాం కదా. కాబట్టి ఇలాంటి సలహాలు, సచ్చు పుచ్చు సలహాలు ఇచ్చేవాడు నోరు మూసుకుని మెదలకుండా ఇంట్లో కూర్చోండి. ఎక్కువ తక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు ఎవరికైనా. చంద్రబాబు గారు ఏం చేయాలో, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. జాతి ద్రోహులుగా మిగులుతారా? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారన్న గాంధీని ఏమంటున్నారు ఇవాళ? సుభాష్ చంద్రబోస్ని ఆవిడ పట్టించుకుంటున్నాడు. అంబేద్కర్ గారు బొమ్మ చూసి ఒకడో నిన్నమ్మో అక్కడ అడుగుతున్నాడు. చిన్న చిన్న షార్ట్లు అడుగుతారు కదా. ఆయన సుభాష్ చంద్రబోస్ అంటున్నాడు. ఒకటి తాడి చెట్లో ఉన్నాడు. మళ్ళీ నాడు బాగా చదువుకున్నాడు.
ఇలాంటి జనం కోసం వీళ్ళు త్యాగాలు చేసేసి అన్ని దెబ్బలాటలు యుద్ధాలు చేసేలా పొట్టకొస్తే ఎంత బాగా చదువుకున్నా కానీ కనీస జ్ఞానం ఉండదు ఎవరికన్నా. ప్రతి ఊడి రాజకీయాలు మాట్లాడడమే, చెప్తే వినరు, తిడితే ఎడుతున్నారు. మళ్ళీ చివాట్లు పెట్టి కూడా ఉండలేదు వీళ్ళకి, శుద్ధులు చెప్పి కూడా ఉంటలా. వికృత శాస్త్రంలో విపరీత పోకళ్ళలో సైకోల్ కింద తయారు, డిజిటల్ డెవిల్స్ కింద తయారు. నోటికి ఏమొస్తాయి ఆడపిల్లలని పెద్దోళ్ళని వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి, విడుదల రజనీని. వాళ్ళ అమ్మని చెల్లిని, వాళ్ళ చెల్లి ఎంత దారుణంగా మాట్లాడిపించారు వాళ్ళు. ఎవడన్నా మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని, పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ని ఎంత వికృత శాస్త్రం. టీడీపీలో పనిచేసిన వాళ్ళు అమరావతి మహిళల పట్ల ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు వీళ్ళు. వాళ్ళు కట్టు పొట్టు తినే ఆహారం గురించి కూడా మాట్లాడారు వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడతారా? మహిళలకి ఏమి అమ్మఒడి వేసాడా? వీళ్ళు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఎత్తున్నారు. వీళ్ళ ముందు వాళ్ళంతా ఎవరి కోసం వేస్తాడో, వాడు బాబు సొమ్ము వేసాడా? ఎవడన్నా వాళ్ళు బాబు సొమ్ము వేయడు. అది కూడా అయిపోతే ఇంకా కుక్కను కొట్టినట్టు కొడతారా, మొత్తం తినేస్తా. అంతే కదండి. నువ్వు ₹1 అభివృద్ధి పెట్టలేదు, అది ఏం పెట్టకుండా మొత్తం అనేది తినేసి ఇంట్లో కూర్చుంటే ఈ రూపాయి కూడా వేయకపోతే ఊరుకుంటారా? పళ్ళు రాళ్ళు కొడతారు. అప్పటికి నువ్వు ఇలా చేసినా సరే, నువ్వు చేసే చేష్టలకు నేను ఊళ్ళో అడుగుపెట్టిన కాలుతో వీడియోలు పంపిస్తాను, మీరు చూడండి. ఇవాళ కాదు, ఓడిపోయిన తర్వాత కాదు, 22లోను 21లోనే నిలదీశారు ఎక్కడికక్కడ. అక్కడ మంత్రి, ఎంపీయా, ఎమ్మెల్యే అని చూడలేదు. ఒక పక్కన పోలీసులు దమన అడ్డం పెట్టుకుని దమనకాండ చేస్తున్నా, దారుణమైన దాడులు చేస్తున్నా సరే ఎవడో జంకలేదు, ఎవడో భయపడలేదు. వాళ్ళకి ఎదురు తిరిగి పోరాటం స్ఫూర్తున్న వాళ్ళు పోరాడారు. ఇవాళ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారం ఆ మాట మాట్లాడకూడదు. హోంమంత్రి ఇచ్చారు, ఇప్పుడు హోంమంత్రి మహిళ కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత మీరు ఎక్కడిచ్చారు? కాబట్టి నోటికొచ్చిన వాళ్ళు ఛాన్స్ వస్తే మాట్లాడుతూ ఉంటారు. అలాగా అవన్నీ పట్టించుకోకూడదండి. ఎందుకంటే మహిళలు మహారాణులు, మహిళలకి సాధికారత, మహిళలకు ఆర్థిక స్వావలంబన అసలు ఎన్టీ రామారావు గారు ఆస్తికి ఇచ్చాడు. ఇంక దాన్ని మించింది ఏముంది? ఇప్పుడు పెళ్ళప్పుడు ఏదో 4 ఎకరాలు ఇచ్చేసి ఎంతో కొంత కట్టడం దొబ్బేమని మిగతా 100 ఎకరాలు అనిపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు సంతకం లేకపోతే జడిచిపోతున్నారు. సంతకం పెట్టమంటున్నారు వచ్చి. ఆస్తులు పంచుకెళ్ళినట్టు కన్నా కానీ అటు కొనుక్కునే వాళ్ళు గట్టా అమ్ముకుంటున్నారు. ఇంకో అమ్మాయి చేత కూడా సంతకం పెట్టించండి మీ చెల్లెలు చేత అంటున్నారు. కాబట్టి చచ్చినట్టు పంచిపెట్టాల్సి వస్తుంది. కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది మాకు వద్దులే వాళ్ళది ఎప్పుడు అయిపోయింది కదా అని కూడా ఉంటారు. కాబట్టి ఆడబిడ్డలకి నా ఆడపడుచులో నా అందంగా పిలుచుకున్నాడు రామారావు గారు. రాజశేఖర రెడ్డి గారు నా అక్కమ్మ చెల్లెమ్మకి అక్కమ్మ అన్నాడు, కానీ వాళ్ళ దోలు తీరిపోయింది అందరికీ. జగన్ లాంటి వాడిని అప్పచెప్పాడు పోతాను. దాంతో ఇంకా వాళ్ళు ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళే వేధించాడు. వాళ్ళ సొంత చెల్లెలుని వేధించాడు, వాళ్ళ చిన్నాన్న కూతుర్ని వేధించాడు. వాళ్ళ చిన్నాన్న ఏకంగా ముఖముఖలకి కైమా కొట్టిచ్చేశారు. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ రాజకీయాల్లో ఉంటే మన దరిద్రం. ఆ దరిద్రాన్ని వదిలించుకున్నాం మనం. మళ్ళీ ఈసారికి ఆనవల్ల ఇప్పుడు ఒకసారి రబ్బర్ పెట్టి తుడుతాం కదా. మీరు చిన్నప్పుడు నువ్వు పెన్సిల్తో రాసుకుని ఆ రబ్బర్ పెట్టి తుడిచిదానివి కదా, తుడిచిదానివా? ఆ తుడిచేసినప్పుడు ఇంకా కొంచెం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇలా చూసి మళ్ళీ తుడిచేస్తాం. అలాగే ఇప్పుడు 2024లో ఒకసారి తుడిచారు, ఆ చూపు లేకుండా పోయింది. ఇంకా ఉందరా అనుకుని రేపు ఆనవా లేకుండా తుడిచేస్తారు. ఇది జరగబోయేది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.